రైట్, ఈరోజు దినపత్రికలోని ప్రధానమైన వార్తల్ని ముందుగా చూద్దాం. సాక్షి దినపత్రిక తెలంగాణ ఎడిషన్ ముందుగా చూద్దాం. కాళేశ్వరం కమిషన్ ముందు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తోంది. కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం నిర్మాణంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ స్పష్టీకరణ. సాంకేతిక అంశాలపై ఇంజనీర్లు నిపుణులు నిర్ణయాలు తీసుకున్నారు. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదు. అక్కడ నీటి లభ్యత సైతం లేదని సిడబ్ల్యూసి తేల్చింది. తుమ్మిడిహట్టికి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులు నిర్మించాలని వాస్కో సూచించింది. ఈ నేపథ్యంలోనే ప్రాణహిత చేవెళ్ల రీఇంజనీరింగ్ మేము చేపట్టాం. బరాజుల లొకేషన్ల ఎంపిక, వాటిలో నీటి నిల్వలపై ఇంజనీర్లదే నిర్ణయం వాళ్లే తీసుకున్నారని కేసీఆర్ వెల్లడించారనేది వార్త సారాంశం. ఇక పత్తి కొనుగోళ్ల నుంచి సీసీఐ దూరం అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ధరల మద్దతు విధానం అమలు కేంద్రం నిర్ణయం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ ఏడాది నుంచి ప్రారంభమనే వార్త చూడొచ్చు. సామాజిక న్యాయంతో కేబినెట్ కూర్పు. తెలంగాణలో కేబినెట్ కూర్పుకు సంబంధించిన వార్త ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ఢిల్లీలో కేవలం కర్ణాటకలో కులగణనపై మాత్రమే చర్చించాం. డిప్యూటీ సీఎం పీసీసీ చీఫ్ లేకుండా శాఖలపై చర్చ ఎలా ఉంటుంది? మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి అన్న సీఎం. తాను ఉన్నంతకాలం కాంగ్రెస్లోకి కేసీఆర్ కుటుంబాన్ని రానివ్వనని వ్యాఖ్య. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు. వివేక్, లక్ష్మణ్, శ్రీహరులకు మంత్రిత్వ శాఖలు ఇచ్చిన సీఎం రేవంత్. వివేక్ కార్మిక గనుల శాఖలు, అడ్లూరి లక్ష్మణ్కు సంక్షేమ శాఖ బాధ్యతలు, వాకటి శ్రీహరికి పశు సంవర్ధకం, క్రీడలు, యువజన సర్వీసులు, ఉత్తర్వులు విడుదల చేసిన సాధారణ పరిపాలన శాఖ అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, ఇక ఏపీ ఎడిషన్ చూద్దాం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించారు. వారి కష్టాలు తెలుసుకున్నారు, వారి కన్నీళ్లు తుడిచారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తోంది. సాగుకు శాపం బాబుదే ఈ శాపం. సాక్షి దినపత్రిక. తిరోగమనంలో రాష్ట్ర వ్యవసాయ రంగం. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్. అలాగే ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదాం. పొగాకు రైతులకు వైఎస్ జగన్ భరోసా. రైతులు అధికారులతో ముఖాముఖి. అదే సమయంలో నిన్న జగన్ పొగాకు రైతులను పరామర్శించడానికి వెళుతున్న సమయంలో అక్కడికి వచ్చినటువంటి జన కెరటం ఏ రకంగా ఉందో ఒక్కసారి చూడండి. ఆ దృశ్యాలు కూడా చూడండి. ఇంత చూసిన తరువాత ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టకుండా ఉంటుందా? దానికి సంబంధించిన వార్తలు కూడా ప్రధానంగా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఈలోపు ఈరోజు ఏడాది పండుగ జరుపుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి ఏడాదైంది. ఈ సందర్భంగా పండుగ చేసుకుంటూ అదే సమయంలో తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమం, అమ్మ ఒడి కార్యక్రమానికి బదులుగా తీసుకొచ్చింది. ప్రతి పిల్లవాడికి, బడికెళ్ళే ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తానన్నారు. ఇప్పుడు కేవలం 13,000 ఇస్తున్నారు. అది కూడా అందరికీ కాదు, కొందరికే. నీకు 15,000, నీకు 15,000 అన్నారు. తీరా మాట మార్చేశారు. ఇక్కడ ఉన్నది, రాష్ట్రంలో మొత్తం ఉన్నది యుడైస్ ప్లస్ ప్రకారం 87,42,000 మంది విద్యార్థులు. వీరందరికీ 13,112 కోట్లు అవసరమైతే ఇప్పుడు ప్రభుత్వం 8,745 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం 58 లక్షల మందికి సరిపోతుంది. 30 లక్షల మందికి యగనామం పెట్టేశారు. అందులోనూ గత ఏడాది ఇవ్వాల్సిన 15,000 కూడా కలిపితే 30,000 బాకీ ఒక్కొక్కరికి. 30,000 అంటే 30,000ని తీసుకొచ్చి 13,000 చేశారు. అంటే వినడానికి 13 రెండు పక్క పక్కన కొంచెం వినడానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మేబీ అందుకనే తీసుకొచ్చినట్టున్నారు. తిరుపతిలో వారాహి ఆలయం, తిరుచానూరులో అత్యంత ప్రధానమైన వార్త. వారాహి అమ్మవారి ఆలయాన్ని టీడీపీ నేతలు కూల్చేశారు. తిరుచానూరులో ఆలయం నేలమట్టం, అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర విగ్రహాల ధ్వంసం. ఈ పాపం టీడీపీ నేత కిషోర్ రెడ్డిదేనంటున్న ఆలయ నిర్వాహకులు. కిషోర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు. మరి మన సనాతన ధర్మ పరిరక్షకులు, హైందవ ధర్మ సంస్కృతి పరివ్యాప్తి చేయడానికి, దశ దిశలా వ్యాప్తి చేయడానికి అప్పటికప్పుడే ప్రవచనకర్త రూపమెత్తినటువంటి మన ఆధ్యాత్మికవేత్తలు వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అందులోనూ వారాహి వాహనాన్ని ఎక్కి ఈ రాష్ట్రమంతా పర్యటన చేసి ఆ అమ్మవారి ఆశీస్సులతో డిప్యూటీ సీఎం అయ్యానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి ఆలయాన్ని టీడీపీ నేతలు వదలకుండా కూల్చేస్తే కొన్ని దృశ్యాలు ఉన్నాయి. అవి చూస్తే
కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆ విగ్రహాన్ని చూసి అక్కడున్న భక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తీసుకెళ్ళి అక్కడ ఇది స్వర్ణముఖి ఏరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు లేవనుకోండి, అందులో పడేశారు దాన్ని తీసుకెళ్ళి. ఇది ప్రస్తుత పరిస్థితి. నెక్స్ట్ ఈనాడు దినపత్రిక. అగాధాల్ని పూడ్చుకుంటూ అభివృద్ధి వైపు వైకాపా ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యవస్థని గాడిలో పెట్టేందుకు ఏడాది సమయం సరిపోయింది. అడ్డంకులు అధిగమిస్తేనే ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేశాం అంటూ ఈనాడుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ఈనాడు ఈటీవీ ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు అనే వార్త ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనిపిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, నాకు ఏడాది సమయం సరిపోయింది, నేనేం చేయలేకపోయానని ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నట్టుగా ఈ వార్తను రాశారు. వ్యవస్థల్ని గాడిలో పెడుతూ కూర్చున్నా నేను, దానికి ఏడాది సరిపోయింది అన్నారు. సో ఈ 5 ఏళ్ళు కూడా వ్యవస్థల్ని గాడిలో పెడుతూ ఉంటారు, 5 ఏళ్ళు కూడా మనకి సరిపోతుంది. నెక్స్ట్ 5 ఏళ్ళు మళ్ళీ కావాలని కోరుకుంటున్నారేమో తెలియదు, కానీ ఈ 5 ఏళ్ళు ఇలాగే ఉంటుందనేటటువంటి సంకేతాలు ఇందులో క్లియర్గా కనిపిస్తున్నాయి. తర్వాత 67.27 లక్షల మందికి నేడు తల్లికి వందనమట. తల్లుల బ్యాంకుల ఖాతాల్లో నేడు 8,745 కోట్లు జమ చేస్తే ఎంతమందికి వస్తుంది? నాకు తెలిసి 67 లక్షల మందికి కూడా రాదు, 15,000 లెక్కనిస్తే. గత ప్రభుత్వంతో పోలిస్తే 24 లక్షల మంది లబ్ధిదారులు అధికమట. ప్రతి పిల్లవాడికి ఇస్తానని చెప్పి 24 లక్షల మంది అధికమయ్యారని చెప్తున్నారు. 30 లక్షల మందికి ఎగనామం పెడుతున్నారనే విషయాన్ని పాపం రామోజీరావు గారు అత్యంత తెలివితేటలతో దాచిపెట్టినటువంటి వార్త. మురికి వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజు అరెస్టు. 2-3 రోజులుగా విజయనగరంలో మకాం. అక్కడి నుంచి పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు గుంటూరుకి తరలింపులు. ఇందులో పెద్ద ఆశ్చర్యకరమైన అంశం ఏమీ లేదు. ఎందుకంటే 12వ తారీఖున అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ జర్నలిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఊహించారు. ఎందుకంటే 12వ తారీఖున ఏడాది పాలన పూర్తవుతుంది కదా, వైఫల్యాలు కప్పించుకోవడానికి. అదే రోజు అరెస్టు జరిగే అవకాశం ఉందనేటటువంటి వార్తలు ముందుగానే వచ్చాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ వారు క్లియర్గానే చెప్పేసుకున్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా, ఏబిఎన్ కూడా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో అందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం, జగన్ రాజకీయ భూతం, భూస్థాపితం చేయకుంటే రాష్ట్రానికి అధోగతే, జనాన్ని మభ్యపెట్టేందుకే పత్రికా ఛానల్ నడుపుతున్నారు, రాజకీయ ముసుగులో ఉన్నా వదిలిపెట్టను సీఎం. ఇక ఇప్పుడు ఏం చేశారు? నేడే తల్లికి వందనం నిధులు జమ. ఎంతమందికి ఇస్తున్నారు ఏంటి? ఇది ఒక మోసం. ఈ నెల 20నే అన్నదాత సుఖీభవ, ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు ఇస్తారా లేదో తెలియదు. అంటే ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు. తల్లికి వందనం కూడా ఈ రోజు వరకు లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. పెట్టుబడి సాయం ఈ రోజు వరకే లేదు. అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు లేదు, జీరో. 365 రోజులు గడిచిపోయాయి. నెక్స్ట్ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు, ఇదొక తుస్సు. ఈ రోజు వరకు 365 రోజులు ఉచిత బస్సు ఎక్కడుందో, ఏ బస్టాండ్లో నిలబడ్డా మహిళల కోసం ఒక్క ఉచిత బస్సు కూడా ఈ రోజు వరకు రాలేదు. నిరుద్యోగ భృతిపై వర్కౌట్. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇంటర్వ్యూ. ఇది అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ. రాష్ట్ర ప్రజలందరూ చదవండి ఒకసారి. P4 ప్రభుత్వ ధనంతో మహిళలకు 1,500. ఎప్పుడు? 2029లో. అది ముఖ్యమంత్రి గారే చెప్పారు. అప్పటికి కూడా పేదరికం ఉంటే P4తో చేస్తారట. అది లేదు. సుస్థిర ప్రభుత్వంతోనే సత్ఫలితాలు. ఇవి కామెంట్లు. దీనివల్ల ఏం ఉపయోగం ఏముండదు. కామెంట్స్తో మనకేం రావు. ఇవి ఒక్క పథకం కూడా అమలు చేయలేదని వాళ్లే చెప్పుకుంటున్నారు. అన్ని వర్కౌట్లు చేసుకుంటున్నారట. అన్ని గాడిలో పెట్టడానికి ఏడాది సరిపోయిందట. కాబట్టి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇది సాధించింది అన్నట్టు చెప్పడానికి జీరో ఉన్నట్టుగా ఉంది. ఎక్కడా ఏమీ కనబడలేదు. ఏడాది సంబరం అని మాత్రం గట్టిగా రాసుకున్నారు. మరి ఎందుకు అలా రాసుకున్నారో అర్థం కాలేదు. సుస్థిర ప్రభుత్వంతోనే సత్ఫలితాలు, రాష్ట్రాభివృద్ధిని వైకుంఠపాళిలోకి నెట్టద్దు. ఒకసారి నన్ను గెలిపించి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఓడిస్తున్నారు ఈ ప్రజలు. ఒక 5 ఏళ్ళు ఇస్తారు, మరో 5 ఏళ్ళు ఓడిస్తారు. అంటే నన్ను పైకి తీసుకెళ్తున్నారు, వైకుంఠపాళిలాగా కిందికి పడేస్తున్నారు. నేనే ఎప్పుడు పైనే ఉండాలి, కిందికి మాత్రం పడిపోకూడదనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, అభిప్రాయం కూడా. గతంలో కూడా వారు ఇదే మాటల్ని మహానాడులో కూడా వెల్లడించారు, అదే చెప్పారు. నన్ను మాత్రం వదులుకోవద్దని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఇలాంటి మాట మాట్లాడలేదు. కానీ ప్రజలు నమ్మి మోసపోయారనే మాట మాత్రమే చెప్పారు. నన్నే గెలిపించుకోండి, నేనే అధికారంలో ఉండాలి, ఇది వైకుంఠపాళి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, చెప్పరు కూడా. ప్రజలు ఆ హామీలను నమ్మి ఓట్లేశారు, మోసపోయారని మాత్రమే చెప్పారు. రైట్, ఇది ప్రధాన దినపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి వార్తలు. దీంట్లో